మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై గృహ హింస కేసు నమోదైంది. జోగి రమేష్ కోడలు మేఘనా ఫిర్యాదుతో మొత్తం 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గృహహింస, హత్యాయత్నం, వేధింపులు వంటి సెక్షన్ల కింద ఈ కేసును నమోదు చేశారు. జోగి రమేష్ను అరెస్ట్ చేస్తారా లేక నోటీసులు ఇస్తారా అనే దానిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జోగి రమేష్ కోడలు మేఘనా చేసిన ఫిర్యాదు కాపీలోని అంశాలను అన్ని కూడా ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. తన భర్త రాజీవ్ వైవాహిక జీవితానికి పనికి రాడని చెప్తున్నారు ఆవిడ. ఈ విషయం తనకు తన కుటుంబానికి తెలియకుండా దాచి మోసం చేశారని పేర్కొన్నారు. ఈ విషయం తెలిసి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్టుగా తెలిపారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ శివ అందిస్తారు మా ప్రతినిధి శివ విజయవాడ నుండి. శివ, జోగి రమేష్ కుటుంబ సభ్యులపై గృహహింస కేసు నమోదైంది. ఆ తర్వాత కొన్ని కీలక స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నారు వాళ్ళ వైఫ్. అసలు ఈ కేసుకు సంబంధించిన ఈ కేసులో ఏం జరగబోతోంది శివ? రోహిత్, మొత్తం మీద చూసుకుంటే జోగి రమేష్ కుమారుడు వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. అయితే ఏ స్థాయిలో అయితే హాట్ టాపిక్ మారిందో అదే స్థాయిలో ఈ కేసుని నీరుగార్చే దిశగా అధికార ప్రతిపక్ష పార్టీలు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. జోగి రమేష్ కోడలు మేఘనా ఫిర్యాదు చేసిన ఆయన భర్త రాజీవ్ సంసారానికి పనికిరాడు, ఈ అంశాన్ని దాచిపెట్టి మరి తనకి వివాహం చేశారు. ఈ అంశానికి సంబంధించి అనేక సందర్భాల్లో నిలదీసి ప్రశ్నించిన సమాధానం లేదు. పబ్జీ ఆడుకోవడం తప్ప తాను చేసింది ఏమీ లేదని చెప్పి కూడా ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది. జోగి రమేష్, ఆయన సతీమణి, 2 కుమారులు, ఆయన సోదరుడితో పాటు మొత్తం 11 మందిపై కూడా ఎఫ్ఐఆర్ నెంబర్ 326 కింద 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద గృహహింస అలాగే హత్యా ప్రయత్నం కేసుల కింద కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం జోగి రమేష్కు సంబంధించి అరెస్ట్ చేస్తారా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో కేసుని రాజీ చేసే దిశగా నిన్న ప్రయత్నాలు జరిగినట్లు కూడా తెలుస్తోంది. భారీ స్థాయిలో ఆర్థికపరమైన లావాదేవీలు సెట్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నానికి ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే అన్ని అనుకున్నట్లు గనక డీల్ సెట్ అయితే రేపు ఎఫ్ఐఆర్ ని విత్డ్రా చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇందులో కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా ఉన్నాయా సెక్షన్లు, లేదు అంటే అరెస్ట్కి దారి తీసే అవకాశం ఉన్న సెక్షన్స్ ఉన్నాయా? జనరల్గా ఇలాంటి ఫ్యామిలీ మ్యాటర్స్ విషయంలో కౌన్సిలింగ్ ఇస్తుంటుంటారు పోలీసులు ఫస్ట్ అరెస్ట్లకు వెళ్లకుండా. సో ఇక్కడ ఏం జరిగే అవకాశం ఉంది? న్యాయవాదులు ఏమంటున్నారు? రోహిత్, ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఫిర్యాదు చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఆ ఫిర్యాదులో ఆమె గృహహింస, హత్యా ప్రయత్నం అనేది కీలకంగా తీసుకోవాలి. సో ఈ 2 సెక్షన్లు అనేది బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం చాలా కీలకమైన సెక్షన్లు. ఇక్కడ కౌన్సిలింగ్కి ఏమాత్రం కూడా అవకాశం లేదు. డైరెక్ట్గా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం. ఎందుకంటే ఒకవేళ కౌన్సిలింగ్ చేయాలంటే భార్యాభర్తల మధ్య ఏదన్నా గొడవలున్నా, లేకపోతే వారి మధ్య ఏదన్నా వ్యక్తిగత గొడవలు ఉన్నా కానీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కౌన్సిలింగ్ ఇస్తారు, లేకపోతే ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్కి పంపిస్తారు. కానీ ఇక్కడ తన అత్త, మామ, అలాగే మామ సోదరుడు, చిన్నత్త, వీరంతా కూడా తనని ఇబ్బందులు పాలు చేసి చిత్రహింసలకు గురి చేస్తున్నారనేది అందరిపై ఫిర్యాదు చేసింది. సో ఇది అందరిపై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసు నమోదు చేశారు కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. నిజానికి వాళ్ళ వివాహం కూడా గత ఏడాది జూన్ ఆ టైంలో, గత ఏడాది జరిగింది. 1 year అయింది. 1 yearలోనే ఈ వివాదాలు వచ్చాయి. మాజీ మంత్రి కావడంతో ఎక్కువ చర్చనీయాంశంగా మారింది. చూద్దాం పోలీసుల యాక్షన్ ఏ విధంగా ఉంటుందనేది. నెక్స్ట్ ధర్మేంద్ర ప్రధాన్ గురించి మాట్లాడదాము. అంతకంటే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.